ఇప్పుడు వచ్చిన మీ అందరికీ, అలాగే తల్లి గారి రూతమ్మ గారికి, అలాగే సోదరులు సారథి గారు వారి కుటుంబానికి, మీనాక్షి గారు వారి కుమారులకి, మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నానండి. మంచిది. ఇంతవరకు దేవుని నామాన్ని పాటల ద్వారా మహింపరుస్తూ వచ్చాం. చాలా సంతోషము. బాగా ప్రార్థన చేస్తున్నారా? మీ అనుదిన ప్రార్థనలో వ్యక్తిగతంగా, కుటుంబపరంగా మర్చిపోకుండా ప్రార్థన చేస్తూ ఉన్నారా? మంచిది. ఇక్కడ మాట్లాడి వెళ్ళిన తర్వాత దాదాపు 3 నెలలు గడిచింది. మీలో అందరికీ గుర్తుండే వచ్చాను భావిస్తున్నాము. గుర్తుండే ఉంటుంది కదా. ఏప్రిల్ నెల 5వ తారీఖున వచ్చాం. మళ్ళీ తిరిగి ఈరోజు 5వ తారీఖు జూలై నెల. అందరికీ గుర్తుంటుంది. దాదాపు 3 నెలలు అక్కడ హైదరాబాద్లో ఉండడానికి ప్రభు కృప చూపించారు. మళ్ళా ఈరోజు అంటే గత ఆదివారం రోజున రాత్రి బయలుదేరి ఇదే రోజు గత నెల 28వ తారీఖున బయలుదేరి 29వ తారీఖుని వేంపాడు చేరుకోవడం జరిగింది. మా తండ్రి గారిని చూసుకోవడం కొరకు. ఇప్పుడు మళ్ళీ మా తండ్రి గారిని చూస్తానికి మేము ఇక్కడికి వచ్చామన్నమాట. దాదాపు మళ్ళీ 3 నెలలు ఆయన చూడాలి. ఆయనకి ఇంచుమించుగా 92 సంవత్సరాల వయస్సు. ఇంకా ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక విషయం ఏంటంటే ఆయన కంటి చూపు వినికిడి తగ్గింది. మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. కంటి చూపు తగ్గింది. రెండవది వినికిడి కూడా తగ్గింది. ఈ మధ్యగా కొంచెం నడవలేకపోతూ ఉన్నారు. దాని గురించి కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మంచిది. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మరి ప్రభు శరీరంలోకి వెళదాం. మరొకసారి సారథి గారి వారి కుటుంబానికి ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాను. వారి కుటుంబం అంతా చక్కగా పరిచర్యలో సాగుతూ ఉన్నారు. వారి కుటుంబాన్ని కూడా బాగా జ్ఞాపకం చేసుకోండి. మేము కూడా దిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ప్రత్యేకంగా స్థలం గురించి బాగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు మరి సహాయం చేయాలి. త్వరలో సహాయం చేస్తారు తప్పనిసరిగా. మన విశ్వాసంతో బలంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. మంచిది. కొన్ని నిమిషాలు దేవుని మాట మనం జ్ఞాపకం చేసుకుని తిరిగి ప్రభు యొక్క శరీరంలోకి వెళ్దాం. దైవించి పరిశుద్ధ గ్రంథంలో నుండి పౌలు గారు రాసినటువంటి పత్రికల్లో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదువుకుందామండి. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుతున్నాము. సరిపోతుందండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో మంచి కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మీ సన్నిధిని మా మధ్యలో ఉంచి, మీ ఆత్మను మా మధ్యలో ఉంచి, ఇంతవరకు ప్రార్థనలోను ప్రారంభ ప్రార్థనలోను అలాగే పాటల ద్వారా ఆరాధన ద్వారా మీ నామాన్ని మహిమపరచుటకు సహాయపడుతూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి ప్రత్యేకమైన సమయంలో మీ లేఖనముల నుండి కొన్ని మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా నాతోనూ మాతోనూ మీరు మాట్లాడి మీ యొక్క శరీరములకు నడిపించండి. మీ మాటలు విని మేము సరిచేయబడుటకు సహాయము చేయండి. అంత మాత్రమే కాదు, మిమ్మల్ని అనుసరించి మా జీవితాల్లో మేము పరిపూర్ణం కావడానికి కూడా కృపను అనుగ్రహించమని మీ సందరూ ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన నిలబడుతున్న నాకు కూడా సహాయం ఇచ్చండి. చాలా బలహీనంగా ఉంది.
నాయన మరి నా అనారోగ్య పరిస్థితి నుండి విడిపించి సంపూర్ణమైన మీ బలంతో నింపి మీ మాటలు నా నోటికి అందించి కూడొచ్చిన మీ బిడ్డలందరితో మీరే మాట్లాడి మీరు మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడును యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నానండి. ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ మాట ఏంటంటే, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి, ఈ మాట పట్టుకోవాలి. ప్రతి మనిషిని ఏమన్నట? క్రీస్తునందు సంపూర్ణంగా చేసి. అలా అని ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు గారు కొలసీ సంఘానికి రాస్తూ ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. క్రీస్తునందు ఏం కావాలంటే మనం పరిపూర్ణం కావాలి, సంపూర్ణం కావాలి. మరి అలాంటి పరిపూర్ణమైనటువంటి స్థితిలోకి మనం రాగలిగేమా? ఈ మాట మనం బాగా ఆలోచించాలి. గత ఆదివారం రోజున ఒక అంశాన్ని వినటం జరిగింది. ఒక సేవకుడు మాట్లాడుతూ ఆ సేవకుడికి ఇంకొక సహోదరుడు వచ్చి ఆ సేవకునితో మాట్లాడారట. మీ సంఘానికి ఎంతమంది వస్తున్నారని అడిగారట వారు. అడిగితే ఆయన అన్నారట, ఈ సేవకుడు మా సంఘానికి దాదాపు 700 మంది వస్తున్నారన్నారట. ఎవరు? సేవకుడు మరొక సహోదరుడితో అడిగిన ప్రశ్న. ఎంతమంది వస్తున్నారంటే 700 మంది. సరే, ఆయన కూడా ప్రభుని తెలుసుకున్న ఆయన, ప్రశ్న వేసిన ఆయన కూడా ప్రభుని తెలుసుకున్న ఆయన, ఎంతమంది వస్తున్నారు అడిగిన ఆయన కూడా ప్రభుని ఎరిగినటువంటి ఆయన ఒక ఉద్యోగి. ఇప్పుడు ఈయన ఈ సేవ చేస్తున్న ఈ సేవకుడిని ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, 700 మంది కరెక్ట్గా దేవుని అనుసరించి నడుస్తున్నారా అని అడిగారట. 700 మంది ఈ వాక్యాన్ని అనుసరించి కరెక్ట్గా సంపూర్ణులుగా నడుస్తున్నారని అడిగారట. ఆ మాటకి సమాధానం చెప్పలేకపోయారట. ఈయన దగ్గర సమాధానం లేదు. అయితే మరి ఈయన అన్నారట, మీరు నడుస్తున్నారు, ఆయన ప్రభుని అంగీకరిస్తున్నారు కదా. అడిగితే నేను జాబ్ గురించి చాలా విషయాలు తప్పిపోతున్నాను, ఆఫీస్ సంగతి మీకు తెలియంది ఏముంది అన్నట్టు. ఉద్యోగరీచ్ చూసారా? ఇప్పుడు దాదాపు ఇక్కడ కొంతమందిగా మనం సమాజంగా కూడుకున్నాం. మనం పరిపూర్ణం అయ్యామా? పరిపూర్ణ స్థాయిలోకి మనం వెళ్ళాలి. ఇక్కడ ఏమంటున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పౌలు గారి ద్వారా మనతో మాట్లాడుతున్న మాట, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి, అది మాట సంపూర్ణంగా చేయబడటం కావాలి మన జీవితాలు. అంటే 100%. ఎంత పర్సెంట్ అండి? 100%. 100% విశ్వాసంలోకి, 100% పరిపూర్ణ స్థాయిలోకి, ఆ స్థాయి మన జీవితాల్లోకి రావాలి. వస్తుందా? మరి వస్తుందా? ఆ జీవితంలోకి మనం నడవగలుగుతున్నామా? దయచేసి ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉంటారు. ఒక సందర్భంలో మనందరికీ తెలుసున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఎన్నో పర్యాయములు మరి కుమార్తె మాట్లాడుతూ వస్తున్నారు, మీకు తెలుసు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకి లేఖనాలని తెలుసు. దాదాపుగా లేఖనాలు మన ప్రభువుని ఎరిగినప్పటి నుంచి, లేక బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి, లేక మారు మనసు పొందినప్పటి నుంచి మనం ఏం చేస్తున్నాం? దేవుని మాటలు వింటూ వస్తున్నాం. కానీ వింటూ వస్తున్నాం. దాదాపు దేవుని వాక్యము చక్కగా ఈ దినాల్లో బోధించబడతా ఉంది. అనేక మంది దైవజనుల చేత, దైవజనురాల చేత దేవుడు మనకు మాట్లాడుతుంది. అయితే ఆ తాత్పర్యాన్ని మనం ఎంతమంది స్పందిస్తున్నాం, ఎలా నడుస్తున్నాం అనేది ఇక్కడ మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త గ్రంథము 19వ అధ్యాయము 16 నుండి 21 వరకు జాగ్రత్తగా చదువుకుంటాం. చూడండి దయచేసి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని
ఆయనను అడిగాను. అందుకు ఆయన మంచి కార్యములను గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలను ఆయనను అడగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను అనుననివియే అని చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొలువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగిలిన ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయింది. అంటే ఏం పడుతూ వెళ్ళిపోయాడట? వ్యసనపడుతూ. ఏం కావాలన్నా అడిగారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు అక్కడ 21వ వచనంలో? పరిపూర్ణుడు బాగుటకు. అది మాట. ఏం కావాలన్నారు? అద్భుతమైన మాట మాట్లాడారు. పైన చెప్పినటువంటి ఆజ్ఞలన్నీ ఇప్పుడు చేసేస్తున్నాను అన్నాడు. ఇక్కడ 6 ఆజ్ఞలు కనిపిస్తాయి. ఈ 6 ఆజ్ఞలు నేను అనుసరిస్తూనే ఉన్నాను అన్నాడు. మరి నాకు కొద్దివి ఏంటని అడిగారు. అడిగితే నీకు ధనము కొద్దిగా ఉంది, నీవు పరిపూర్ణుడు అవుటకు దాన్ని నమ్మి అన్నారు. చూసారా? ఇలాగన మన జీవితాల్లో ఇతను 6 ఆజ్ఞలు అనుసరించాడు కదా. 6 ఆజ్ఞలు అనుసరించాడు. ఈ యవ్వనుడు 6 ఆజ్ఞలు అనుసరించాడు. ఈ 6 ఆజ్ఞలు మన జీవితాల్లో అనుసరించాము. ఇక్కడ ఒక మాట రాస్తుంది, ఒక అద్భుతమైన మాట. ఏమాట అంటే అందులో చూడండి ఒకసారి. ఏ ఆజ్ఞలను ఆయన అడగగా, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు. ఇంతవరకు బాగానే ఉంది. నరహత్య చేయం, మనం ప్రభువుని ఎరిగాం ఏమండి. వ్యభిచరింపవద్దు, ఆ మాట మనం అనుసరిస్తున్నాం. దొంగిలవద్దు, అది అనుసరిస్తున్నాం. అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు, ఇంకా అబద్ధ సాక్ష్యాలు ఉంటున్నాయండి. ఇది మన జీవితంలో జరుగుతుంది. అబద్ధపు మాట, అబద్ధాలు నాటు, నోటిని గురించి చాలా జాగ్రత్తగా మనం కాసుకుంటూ రావాలి. 10 ఆజ్ఞలు 6 ఆజ్ఞలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదండి. ఇక్కడ అబద్ధ సాక్ష్యము పలుకవద్దు అనేటటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట రాశారు కదా, తల్లిదండ్రులను సన్మానించుము. సన్మానిస్తున్నారా? తల్లిదండ్రులు సన్మానిస్తున్న వారు మీ హృదయాల మీద మీ చేయి వేసి మీరే ప్రశ్నించుకోండి. ఇక్కడ కూర్చున్న వారందరం కూడా తల్లిదండ్రులు అయినటువంటి కుమార్తెలు కలిగినటువంటి కుమారులు కలిగినటువంటి వారి తల్లిదండ్రులను ఏం చేస్తున్నారు? మీరు సంపూర్ణంగా పరిపూర్ణంగా ప్రేమిస్తున్నారు. ఈ వచనాన్ని మరి నెరవేరుస్తున్నారు. ఈ వచనం మనకు నెరవేరాలి. మీ తల్లిదండ్రులను మనం ఏం చేయాలి? సన్మానించాలి. మరి అలా చేస్తున్నామంటే ఇక్కడ చాలా మంది తప్పిపోతున్నారు. దాదాపు ప్రభువుని ఎరుగని వారు కూడా తప్పిపోతున్నారు. ఇప్పుడు అన్యులు అలా ఉంచండి. ప్రభువుని ఎరగని అన్యులు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళని వృద్ధాశ్రమంలోకి తీసుకువెళ్ళిపోతున్నారు. ఎక్కడికి తీసుకువెళ్ళి? వృద్ధాశ్రమంలో పెట్టేస్తున్నారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి వారు సరిగా చూడకపోవటం, వాళ్ళు ఏం చేస్తున్నారంటే త్వరగా ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. ఇటువంటి పరిస్థితులు అన్నమాట ఇది నాకు. ఇప్పుడు ఒక మాట చెబుతున్నాను, ఇది మా గొప్పతనం కాదు, దేవుని మహిమై మాటలు మాట్లాడుతున్నాను. మా ఊరిలో వేంపాడులో మీ నాన్నగారికి 92 సంవత్సరాలు రావటం గల కారణము మీరందరూ బాగా చూసుకుంటున్నాం వల్లనే ఆయనకు అంత వయసు అన్నారు. ఎవరికి భయం ఇది? దేవునికి భయం. మనం ఎందుకు చెప్పుకుంటున్నాం ఇది? ఆ మాట ఎవరు మాట్లాడేది? మనం కాదండి.
ఇది మన గొప్పతనం కాదు. ఆ సాక్ష్యం ఎవరికి వచ్చింది? ఇప్పుడు దేవునికి వచ్చింది. అది దేవుని నామం మహిమపరచబడు. మీ నాన్నగారిని మీ బాగా చూసుకుంటాం వలనే అంత వయసు రాగలిగారు. మా నాన్నగారి కంటే చాలా చిన్న వయసు దగ్గరలో దీవించినటువంటి వారు ఎంతోమంది, చుట్టుపక్కల అనేక మంది, దాదాపు 55లోనే కాలం చేస్తారు. ఎంతోమంది అంటే చుట్టుపక్కల అందరూ కూడా బాగా పరిచయిస్తారు, మాకు పరిచయిస్తారు. చూసారా? ఇంకొక చిత్రం ఏంటో తెలుసు అంటే, ఇంకో అద్భుతమైన చిత్రం ఏంటో తెలుసా? చెప్తున్నాను. జరిగిన సంఘటన, ఒక తండ్రి గారి పిల్లలను చక్కగా, కుమారుడు చక్కగా పెంచి పెద్ద చేసి తన ఆస్తి అంతా ఇచ్చి కుమారుడికి ఇస్తే, ఆ కుమారుడు ఏం చేశాడు తెలుసంటే, కొత్త ఇల్లు కట్టుకున్నారు. కుమారుడు కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు తండ్రిని ఎలా చూడాలి? కాస్త లేవలేని పరిస్థితులు ఎలా చూడాలి? చక్కగా చూడాలి కదా, చక్కగా ఏర్పాటు. అలా కాకుండా తండ్రిని ఇంట్లో పెట్టుకోకుండా తండ్రికి ఒక వేరే గది పెట్టించి ఆ గదిలో పెట్టారు. ఆ ఇంట్లో ప్రవేశించలేదంటే చిత్రం ఏంటంటే, ఆ ఇంట్లో తిరగలేదు. మరి ఎలాంటి పరిస్థితి చూసారా? కనుక ఇవన్నీ మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. అయితే మన వరకు ఎలా ప్రేమిస్తున్నాం మన తల్లిదండ్రులు? దేవుని వాక్యంలో దయచేసి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము, ఇవన్నీ మీకు తెలుసు, అయినా మరొకసారి సందర్భానుసారంగా జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథంలో వాళ్ళు ఎప్పుడో ధ్యానించామో కూడా, అయినా ఒకసారి సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు 23వ అధ్యాయము 25వ వచనం. సామెతలు 23:25. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. వింటున్నారు ఈ మాట? ఏం చేయాలి వాళ్ళని కదా? నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టాలి. మనం ఏం చేయాలి? తల్లిదండ్రులను సంతోషపెట్టాలి, కుమార్తెలు కానీ కుమారులు కానీ. మరి ఈ పని మనం అందరూ చేస్తున్నామా? ఎలాగా? పరిపూర్ణంగా, సంపూర్ణంగా ప్రభువుని ఎరిగినటువంటి మనం. 2వ మాటలో ఏమని రాస్తుంది? నిన్ను కనిన తల్లిని ఆనందపరచుకోవాలి. మనం ఎవరు కన్నారు? వాళ్ళు కన్నారు కాబట్టి మనం ఏం చేయాలి? వాళ్ళని సంతోషపరచాలి, ఆనందపరుస్తున్నారు. మరి అలాంటి ఆనందాన్ని వారు కలిగిస్తున్నామా? తల్లిగారు ఉన్నారు, ఆ కుమారుని బట్టి మరి వడల గారిని బట్టి ఆనందం కలగాలి అంటే ఆ ప్రవర్తన వారిలో ఉండాలి. అలాగే ఆ ప్రవర్తన మనలో ఉండాలి. ఇవన్నీ నేర్చుకోవాలి. ఇలాగా ఇందులో సంపూర్ణంగా కావాలి. కానీ నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు. అందులో సంపూర్ణం అవుతున్నావు అంటే నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు. లేఖన ప్రకారం చూస్తే సమయం చాలా అయిపోతుంది. మనకు తెలుసు కాబట్టి విషయాలను దాటి వెళ్తున్నాం అంటే చెప్పుకుంటున్నాం. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు. ప్రేమిస్తున్నామా? కొంతమంది సహోదరులనేమో మనకి ఇష్టమైన వారినేమో ప్రేమిస్తాం, మనకిష్టం కాని వారిని ద్వేషిస్తాం. అలా ఎన్నడూ చేయకూడదు. ఎప్పుడూ అటువంటి పని చేయాలి. ప్రభువుని ఎరిగినటువంటి మనము ప్రతి సహోదరుని పరిపూర్ణంగా ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రభువుని ఎరిగినటువంటి మనం అందరం కూడా వాళ్ళు ఒకవేళ మనకి ఇష్టం కాకపోయినప్పటికీ కూడా, మనకి వ్యతిరేకమైనప్పటికీ కూడా, లేక మనకి శత్రువుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఏం చేయాలి? ప్రేమిస్తాం. వాస్తవానికి దాదాపు 40-35 సంవత్సరాల క్రితం మా చుట్టుపక్కల అందరూ మాకు విరోధులే. దాదాపు 30-40 సంవత్సరాల క్రితము మా చుట్టుపక్కల ఇంటి ముందు కానీ, ఇంటి వెనకాల కానీ, ఇంటి ప్రక్క కానీ, అటు ప్రక్క కానీ 4 పక్కల వారు తీవ్రమైనటువంటి వ్యతిరేకులు. మామూలు వ్యతిరేకులు కాదండి, భయంకరమైన వ్యతిరేకులు. ఎలాంటి వ్యతిరేకులు అంటే కొట్టడానికి వచ్చారు, తిట్టేవారు, కొట్టడానికి కూడా వచ్చారు. ఇటువంటి సందర్భాలు చాలా జరిగినాయి. కానీ ఎవరిని మేము తృణీకరించలేదు,
ప్రేమపూర్వకంగా మాట్లాడుతూ వచ్చాం, ప్రేమపూర్వకంగా. ఇప్పుడు వాళ్ళందరూ మాతో ఎంత బాగా మాట్లాడతారు తెలుసా? మేము వెళ్ళగానే చాలా బాగా మాట్లాడతారు. అంటే శత్రువులైనటువంటి వారు ఏమయ్యారు? ఇప్పుడు మిత్రులు అయ్యారు. అది ఎలా రావాలి? ఈ ప్రేమ మనకు కలిగి ఉండాలి. ఇప్పుడు మేము సహోదరి సిస్టర్, మీ సిస్టర్, మా మిస్సెస్ వచ్చి రాగానే అందరూ పలకరిస్తారు. విరోధులు కూడా అందరూ పలకరిస్తారు చక్కగా, గౌరవంగా. ఎవరు ఇప్పుడు చుట్టుపక్కల విరోధులు అనేది లేరు. ఒకప్పుడు భయంకరమైన విరోధులు, దూషించినటువంటి వారు. కనుక మనం ఏం చేయాలి? వాళ్ళ విరోధులే, శత్రువులే, కానీ మనం వాళ్ళ మీద తిరగబడతామా? వాళ్ళు మనం దూషిస్తామా? ఇటువంటి మనం పని చేయకూడదు. మనం ఎలా ప్రేమించాలి? పరిపూర్ణత ప్రేమ కలిగి ఉండాలి, సంపూర్ణ ప్రేమ కలిగి ఉండాలి. అలాంటి ప్రేమను మనం కలిగి ఉంటున్నాము. సామెతల గ్రంథం 10వ అధ్యాయము, సామెతలు 10 మొదటి వచనం కూడా చదువుకుందాం. చూడండి, సామెతలు 10 మొదటి వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తుంది. జ్ఞానము గల కుమారుడు ఏం చేస్తాడంట? తండ్రిని సంతోషపెడతాడట. బుద్ధి లేని కుమారుడు తండ్రికి దుఃఖము, తల్లికి దుఃఖము పుట్టించు. చూసారా? ఇప్పుడు మనం ఎలా ఉండాలి? జ్ఞానము కలిగి తండ్రిని ఏం చేయాలి? తల్లిని సంతోషపెట్టాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తల్లిదండ్రులు లోబడ్డారట. తెలుసు కదా మీకు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తల్లిదండ్రులు లోబడ్డారు. ఆయన ఒకసారి మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. లూకా రాసిన సువార్త గ్రంథంలో మనకు కనిపిస్తుంది. లూకా రాసిన సువార్త గ్రంథము 2వ అధ్యాయము 51వ వచనం. లూకా రాసిన సువార్త గ్రంథము 2వ అధ్యాయము 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండేది. అది మాట, వారికి లోబడి ఉండేది. ఎవరికి? తల్లిదండ్రులు. మరి మన తల్లిదండ్రులు లోబడుతున్నామా? ఇది కూడా మనం నేర్చుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తల్లిదండ్రులను ప్రేమించారు, ఆయన సంపూర్ణంగా ప్రేమించారు. మనం కూడా ఎలా రావాలి? సంపూర్ణంగా ప్రేమిస్తారా రావాలి. ఏమి నేర్చుకుంటున్నాం ఇప్పుడు? ఏ అంశాన్ని నేర్చుకుంటున్నాం? సంపూర్ణత. ప్రతి మనుషుని క్రీస్తుని యందును, క్రీస్తు ఎదుటను సంపూర్ణము చేసి. ఎవరిని? మనల్ని. మనం ఏం చేయాలి? ఏ స్థితికి రావాలి? సంపూర్ణం చేయబడుతూ రావాలి. లేక ఈ మధ్యాహ్న కాలంలో కానీ, ఈ ఉదయకాలం కానీ, ఇది మనం నేర్చుకుంటూ రావాలి. మంచిది. ఇంకో మాట జ్ఞాపకం చేసుకుందాం. భయంకరమైన పరిస్థితులు ఈ దినాల్లో జరుగుతున్నాయండి. మనం తల్లిదండ్రులు బాగా ప్రేమించడం నేర్చుకోవాలి. 2వ తిమోతిలో రాసిన పత్రిక 3వ అధ్యాయము, 2వ తిమోతి 3వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములు వాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఇక్కడ ఒక మాట మనం చూసుకోమన్నా, తల్లిదండ్రులకు ఎలాంటి వారట? అవిధేయులు. అది మాట. ఇక్కడ చాలా లక్షణాలు ఉన్నాయి. తల్లిదండ్రులకు అవిధేయులు. ఎప్పుడు కూడా తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండకూడదు. ఒకవేళ తల్లిదండ్రులు మన పట్ల చెడ్డవారే కావచ్చు, కానీ మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమతత్వం కలిగి ఉండాలి. దేవుని ప్రేమ సరిగా వారు గ్రహించలేకపోవచ్చు. ఈ నేపథ్యంలో మనం ఏం చేస్తూ రావాలి? వాళ్ళని ప్రేమిస్తూ రావాలి. అవిధేయులుగా ఉండకూడదు. ఇక్కడ ఆ మాటను చూస్తూ ఉన్నాం కదా, తల్లిదండ్రులకు అవిధేయులు. దినాల్లో చాలామంది తమ పిల్లలు ఎలా ఉన్నారట? పిల్లలు చాలామంది తల్లిదండ్రులకు అవిధేయులు అయిపోతున్నారు.
చూసారా, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించలేని పరిస్థితులు వచ్చేసింది. ఎక్కడండి? అన్య సమాజంలో కాదు, క్రైస్తవ సమాజంలోనే ఉంది. ఎంత అవిధేయులు అయిపోతున్నారంటే తల్లిదండ్రుల మాట అస్సలు వినట్లేదు. ఈ మధ్యకాలంలో దేవుని యొక్క మన ప్రభువుని అంగీకరించినటువంటి సహోదరులే మా పిల్లల గురించి ప్రార్థన చేయండి, మా మాట వినట్లేదు అంటున్నారు. ఎవరండి? మన క్రైస్తవ సహవాసంలో కుటుంబాలు కలిగినటువంటి వారు మా పిల్లలు మా మాట వినటం లేదు. ఒక తల్లి అయితే అంటుంది, మా అబ్బాయి అప్పులు చేసేస్తాడండి, చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడండి, అసలు మాట వినటం లేదండి. ఒక తల్లి చెప్పిన మాట చూసారా? ఎవరు ఈ మాట చెప్పింది? ఒక ప్రభువుని ఎరిగినట్టు సహోదరి, ఒక తల్లి. చూసారా? ఇటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉండకూడదు. మంచిది. కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఎందుకంటే మనం పరీక్షించుకోవాలి. మనం ఈరోజు ఎక్కడికి వస్తున్నాం? మనం ప్రభు యొక్క శరీరంలోకి వస్తున్నాం. ప్రభువు యొక్క శరీరంలోకి వస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలి? పరిపూర్ణం కావాలి. దేంట్లో పరిపూర్ణం కావాలి? తల్లిదండ్రులు ప్రేమించే విషయంలో పరిపూర్ణం కావాలి, సహోదరులను ప్రేమించే విషయంలో పరిపూర్ణం కావాలి, ప్రభువుని అంగీకరించడంలో పరిపూర్ణం కావాలి, దేవుని కార్యాలలో పరిపూర్ణం కావాలి. దేవుని కార్యాలలో కూడా ప్రతి ఆదివారం ఆరాధనలో తప్పక ఉండాలి. ప్రతి శుక్రవారం ఇక్కడ ప్రార్థన జరుగుతుంటాయి. ప్రతి శుక్రవారం ఇక్కడ ప్రార్థనలో తప్పక ఉండాలి. తర్వాత వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థన ఉండాలి. తర్వాత వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన. ఇవన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి విషయాలు. ఇందులో ఏది తప్పిపోయినా పరిపూర్ణం కాలేదు. ఇందులో ఏ ఒక్కటి తప్పిపోయినా పరిపూర్ణం కాలేం. దయవించి మనతో మాట్లాడుతున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో నేరుగా మాట్లాడుతున్నారు. పరిపూర్ణం కాలేకపోతున్నారు కదా, చాలా విషయాల్లో తప్పిపోతుంది. మాట తప్పువారు అని రాస్తుంది. ఏం చేస్తామంటే మనం మాట తప్పువారు. బైబిల్లో ఉంది మాట. ఎవరికైనా మాట చెప్పామనుకోండి, ఆ మాట ప్రకారం మనం చేసేవారంగా ఉండాలి. పలానా టైంకి ఒక ఆమెకి డబ్బులు ఇస్తా ఉన్నాం కదా, మనలో ఎక్కడ వస్తుంది తేడా? డబ్బులు కాడ వస్తుంది తేడా. పలానా ఆమెకి పలానా టైంకి డబ్బులు ఇస్తామంటాం, కానీ ఆ టైంకి మనం డబ్బులు ఇవ్వగలుగుతున్నాం? మీ మాట అవునంటే అవును, కాదంటే కానీ అని ఉండాలి. ఇది పరిపూర్ణమైన విషయం, ఇది లేక పరిపూర్ణమైన కార్యం. ఇది మాట విషయంలో ఎందుకు తప్పుకోవాలి? మాట తప్పువారు అనొద్దు బైబిల్. చాలా జాగ్రత్త విషయాలు ఆలోచించాలి. చిన్న చిన్న విషయాల్లో మనం దొర్లిపోతూ ఉంటాం. చిన్న విషయాల్లో చాలా జాగ్రత్త సుమా. ఈ మాటలన్నీ కూడా మనము అనుసరించాలి. మాట తప్పకూడదు. ఎప్పుడైతే మనకు ధనం ఉంటుందో, ఎప్పుడైతే అందుతుందో అప్పుడే ఇస్తాము అని కరెక్ట్గా చెప్పుకోవాలి. మనం ఇస్తానని వారు ఎదురు చూస్తూ ఉంటారు కదా. అలాంటి టైంకి ఇస్తా ఉన్నప్పుడు ఆమె ఇచ్చేస్తానని లేక ఆయన ఇచ్చేస్తా ఉన్నారు అని వారు ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు మాట మారిస్తే ఎలా ఉంటుంది? డిసప్పాయింట్ అయిపోవాలి. పైకి ఇలా మాట్లాడితే ప్రభువుని ఎరిగిన వారు ఇలా మాట మార్చేస్తారని అనుకోరు. మన సాక్ష్యం బాగుండాలి, చక్కగా ఉండాలి. ఆ విషయంలో కూడా పరిపూర్ణం కావాలి. ఇటీవల కాలంలో, ఈ మధ్య కాలంలో ఎక్కువ ధన విషయంలో మోసపోతూ ఉన్నాం. ధన మోసం కదా, ఇవి మన జీవితాలు చాలా పాడు చేస్తూ ఉంటాయి. అటువంటి రాకుండా జాగ్రత్తగా చూసుకుందాం. దయవించి మంచిది. కొన్ని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. తొందరగా మరి ప్రభు యొక్క శరీరంలోకి వెళదాం. దయవించి ఎపిసిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎపిసిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుండి 13 వరకు చదువుకున్నాం. చూడండి. ఎపిసిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుండి 13 వరకు. మనమందరము విశ్వాస విషయంలోను
దేవుని కుమారుడు కూర్చుని జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగు నియమించను, పరిశుద్ధులు సంపూర్ణ నగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరు అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఒక మాట మనం పట్టుకోవాలి. ఏ మాట అంటే ఏకత్వం పొంది, ఇది దేవుని కుమారునికి వచ్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అది మాట. సంపూర్ణ స్త్రీలు లేక సంపూర్ణ పురుషులు కావాలి మనం. అక్కడ మాట మనం కనిపిస్తూ ఉన్నాం కదా, సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు. అంటే క్రీస్తు సంపూర్ణంగా జీవించారు ఆయన. ఆ స్థాయికి మనం వెళ్ళిపోవాలి, ఆ స్థాయికి వెళ్ళాలి. మరి ఎన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని వాక్యం వింటున్నాం కదా? ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నాం మనం. కొంతమందికి 5, కొంతమంది 10, కొంతమంది 15, కొంతమంది 20, 25, 30, 40 ఇలా సంవత్సరాలు లెక్కేసుకుంటే ఎన్ని సంవత్సరాలు దేవుని వాక్యం వింటున్నాము? మరి పరిశుద్ధులుగా అవుతున్నామా? పరిపూర్ణం అవుతున్నామంటే ఇక్కడ ఒక మాట 2వ లైన్లో రాస్తుంది కదా, పరిశుద్ధులు సంపూర్ణులగినట్టు, అది మాట. పరిశుద్ధులు. ఇప్పుడు ఆయన ఏం చేశారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రక్తం చేత మనల్ని ఏం చేశారు? ఆయన పరిశుద్ధులు చేశారు, పరిశుద్ధులుగా తీర్చిదిద్దారు. మనం పరిశుద్ధపరచబడ్డాం ప్రభువునందు. ఇప్పుడు ఏం కావాలి? మనం సంపూర్ణులు కావాలి. అవుతున్నామండి? ఈ విషయంలో తప్పిపోతున్నాం. దయవించి మధ్యాహ్న కాల సమయంలో మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందినట్లు. ఏంటంటే క్షేమాభివృద్ధి చెందుటకు పొందాలి, చెందాలి. అలా మనం అనుభవిస్తున్నామంటే పరిశుద్ధులు సంపూర్ణులు అంటే పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? అన్ని విషయములలో సంపూర్ణులు కావాలి. ఇక్కడ మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ 11వ వచనంలో ఏమన్నా మనం అందరూ విశ్వాస విషయంలో దేవుని గురించి జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది అన్ని విషయాలు వస్తాయి. విశ్వాస విషయంలో అనగా చాలా విషయాలు వస్తాయి. మరి ఆ విషయాలన్నీ కూడా పరిపూర్ణంగా మనం అనుసరిస్తున్నామంటే చాలా జాగ్రత్తగా విషయాలు ఆలోచించాలి. చాలా తేలిగ్గా ఉంటుంది. మాట వినటం చాలా తేలికండి. మాట మనం వినటం చాలా తేలిక. చెప్పడము తేలికే, వినడము తేలికే. కానీ ఆచరించాలి. ఆ స్థాయికి మనం వెళ్ళాలి. అప్పుడే పరిపూర్ణం అవుతాం. ఎంతకాలం మనం వచ్చి కూర్చున్నా ప్రయోజనం ఏమో ఉండదు. అంటే పరిపూర్ణతలకు వెళ్ళకపోతే పరిపూర్ణతలకు వెళ్ళిపోవాలి. పరిపూర్ణతలకు వెళ్ళిన వాడే ఆ రాజ్యాన్ని పొందుకుంటాడు. ఆ యవనతో ఏం మాట్లాడారు? ఆయన నీకు కలిగింది అమ్మే, నువ్వు పరిపూర్ణుడు అవడానికి నువ్వు చేయాలంటే నీకు పొదువుగా ఉంది, అది అమ్మాయి అంటే అమ్మగలిగాడు. ఆయన అమ్మలేకపోయాడు. అక్కడ పడిపోయింది మనసు. అలాగే మన మనస్సు దేని మీద కాన్సెప్ట్ అయిపోతుంది, దేని మీద పడిపోతుంది. పరిపూర్ణం కాకుండా ఏదో ఒక గడ్డ వచ్చేస్తూ ఉంటుంది. అది రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అది మాట విషయంలో కావచ్చు, లేక తల్లిదండ్రులు చూసే విషయంలో కావచ్చు, లేక ఇతర విషయాల్లో కావచ్చు, లేక అనేక విషయాలు కావచ్చు. తప్పిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. అంటే పరిపూర్ణం అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మంచిది. ఒక మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. దయవించి ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథంలో ఒక మంచి మాట రాసి ఉంటుంది. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము
దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకు ఆ మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమని అనుకొనిరి. అది మాట లోపము కనుగొనలేము. లోపము ఏంటంటే మాట లోపము కనుగొనలేమని అనుకున్నారట వారు. ఏ విషయంలో? అక్కడ ఒక మాట, మంచి మాట రాయబడింది. మాట ఏంటంటే 5వ వచనం, అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమంది. ఏమంటే దేవుని పద్ధతి విషయమంది కానీ మరి ఏ విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమని అనుకొనిది. పట్టుకోలేకపోయారు. అంటే ఎంతటి సంపూర్ణుడు అయిపోయాడు ఈయన. దేవుని విషయంలో పరిపూర్ణుడు అయిపోయాడు, ఇతర విషయాల్లో పరిపూర్ణుడు అయిపోయాడు ఈయన. ఎవరు? దానియేలు గారు. అందుచేత ఆయన ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. సరే, మనం కొన్ని సంవత్సరాల నుంచి మనం వస్తున్నాం, మళ్ళీ ఎన్ని లోపాలు దొరుకుతున్నాయి కదా. చాలా లోపాలు బయటకు వచ్చేస్తున్నాయి. మళ్ళీ వచ్చి లోపాలు దొరకలేదంట ఆ దినాల్లో. దానియేలు గారి కాలంలో ఆ ప్రధానులకి, అధికారులకి ఏం దొరకలేదంట? లోపం దొరకలేదంట. ఎవరిలో? దానియేలు. మరి మనం తరిచి చూశారు. వాడు ఎక్కడ పట్టుకుందామని చూశారు, ఏ పాయింట్లో పట్టుకుందామని చూశారు, కానీ ఎక్కడ దొరకలేదు. కనుగొనలేమని ఒక స్టడీకి వచ్చేసారు వాడు. గతంలో మనం లోపం పట్టుకోలేము. మరి ఈనాడు మన జీవితంలో కొన్ని వందల వేల లక్షల లోపాలు ఉంటాయి. అవునా? అవునండి, ఒప్పుకుంటామా? మనలో కొన్ని వందల వేల లోపాలే. ఒకటి కాదు. తెల్లారి 6 గంటలు లేస్తాము, లేక ఉదయం 5 గంటలు లేస్తాము. మీకు 10 మంది తెలుసు. 5 గంటలు లేచి వాడున్నారు, 6 గంటలు లేచి వాడున్నారు, ఇంకా ముందు 4 గంటలు లేచి వాడున్నారు. తిరిగి పండుకునే సమయానికంటే 10, 11 కావచ్చు. ఈ ఇన్ని గంటల సమయంలో దాదాపు 12, 13, 14, 16 గంటల సమయంలో, లేక 17, 18 గంటల సమయంలో తెల్లారి లేచి మొదలుకుని పండుకునే సమయానికి ఎన్ని లోపాలు మనం కలిగి జీవిస్తున్నామండి. ఎన్ని లోపాలు. ఎంత చక్కటి మాట ఇక్కడ చూస్తున్నామంటే, లోపమైనను కనుగొనలేకపోయినట్టు. లోపం. ఎంత చక్కటి మాట. ఈ మాట ఎంత శ్రేష్టమైన మాట కనపడుతుంది. లోపం. లోపం దొరకలేదంటండి దానియేలు గారు. ఇటువంటి సాక్ష్యం అనుకుంటారు. అంటే ఎక్కడికి వెళ్ళారు ఈయన? ఎక్కడికి వెళ్ళారు? సంపూర్ణంలో పరిపూర్ణమైనటువంటి స్థాయిలోకి వెళ్ళారు. అలాంటి ఆ పరిపూర్ణత మనం ధరించుకోవాలి. ఈ ఉదయకాలం ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక మాట ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట ఉంటుంది. దయచేసి జాగ్రత్తగా ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళడం దయచేసి సమయం ఉంటుంది. 3వ అధ్యాయము 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం అని చెప్పి, అంటే 15, 18 కలిపి ఉంటాయి. కింద సమయం, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణునగినట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధతతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకుంటకు సరిపోతుంది. ఇప్పుడు మాట మనం పట్టుకోవాలి. ఏ మాట అంటే, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా. దేంట్లో కావాలి?
అది ఇప్పుడు మాట కనిపిస్తూ ఉంది. ఏ మాట అంటే మధ్యలో కనిపిస్తుంది కదా, ఆ మాట మనకి చక్కగా మనం చూద్దాం. మాట చూడండి. మీరు దేవుని సంపూర్ణత యందు అది పరిపూర్ణ లేక సంపూర్ణులు అగినట్లుగా ఏం కావాలి మనం? దేవుని యందు. మరి దానియేలు గారు దేని యందు పరిపూర్ణుడయ్యారు? తన దేవుని యందు పరిపూర్ణుడయ్యారు. కూడా మనం కూడా దేవుని యందు పరిపూర్ణం కావాలి. ఇవదే కాదు, చాలా చక్కటి మాటలు మనం ధ్యానం చేస్తాం. ఈ హృదయాల్లో పడిపోవాలి విత్తనాల్లాగా, ఈ గుర్తుండిపోవాలి. దేవుడు ఏం చేస్తున్నాడో, మనం హృదయం అనేటువంటి పొలములో విత్తనాలు చల్లుతూ ఉన్నారు. వాక్యం అనే విత్తనాలు ఇవి మన జీవితంలో గుర్తుండిపోవాలి. గుర్తుండిపోయి అవి ఏం చేయాలి? మొలకెత్తాలి, అభివృద్ధి చెందాలి. అంటే ఫలించాలి, పరిపూర్ణం కావాలి, సంపూర్ణం కావాలి కదా. మనం కొన్ని మాట మనం జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతాం. దయవించి మొదటి దశలో పత్రిక తొందరగా మనం చూసుకుందామండి. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. అద్భుతమైన మాటలు పలుకుతూ ఉన్నారు ఎవరు? పౌలు గారు. మొదటి దశలో పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్త యొక్క దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. అండ్ అక్కడి నుంచి ఇంకా చదువుకుందాం. మీ ఆత్మయు జీవమును శరీరమును ప్రభువైన యేసుక్రీస్తు రాకడ వరకు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. సంపూర్ణముగాను అని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. అని ఈ విషయాలన్నింటిలో కూడా సంపూర్ణం కావాలి. చదవబడిన లేఖనాలను బట్టి మనం మన జీవితాల్లో సంపూర్ణం కావాలి. కొంచెం ముందుకు వెళ్దాం. దయవించి యోహాను రాసిన సువార్త గ్రంథం అంటే యోహాను రాసిన సువార్త గ్రంథంలోకి వస్తే ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ మాట మనం నేర్చుకుందాం. యోహాను గారు రాస్తారు ఈ మాట. యోహాను సువార్త 1వ అధ్యాయము ఒకసారి మనం 14వ వచనం జ్ఞాపకం చేసుకుందామండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించను. సరిపోతుంది. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చారు. సంపూర్ణంగా తన కార్యాలు చేశారు. సంపూర్ణంగా తన కార్యాలు నెరవేర్చారు కదా. సంపూర్ణుడిగా ఈ లోకంలోకి వచ్చారు అంటే ఆయన ఏ పాపము ఆయనలో లేదు. వచ్చిన తర్వాత కూడా ఎటువంటి పాపము ఆయన చేయలేదు. ఇవన్నీ లేఖనం ద్వారా చూస్తానికి సమయం సరిపోదు. ఆయన ఎక్కడ పాపం లేదు. సంపూర్ణంగా జీవించారు. పని అంతా కూడా సంపూర్ణంగా అప్పగించారు. ఎవరికి? తండ్రి అయిన దేవునికి. మరి మనం ఆ స్థాయికి మనం కూడా చేరుకోవాలి. ఆ స్థాయికి మనం కూడా చేరుకోవాలి. ఈ మధ్య ఆ పట్టు మనకు ఉండాలి. ఆ గ్రిప్పు మనం పట్టుకోవాలి. వాక్యం నేర్చుకున్న తర్వాత, వాక్యం విన్న తర్వాత దాన్ని 100% అనుసరించేయాలి. మాట విషయంలో కానీ, క్రియ విషయంలో కానీ, కార్య విషయంలో కానీ, ఏ విషయంలో కానీ దానికి అవతల వైపు వెళ్ళిపోకూడదు. క్రైస్తవులుగా లేక క్రైస్తవురాలు, ప్రభువునంత సహోదరులుగా మాటలు అర్థం చేసుకోవాలి. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దయవుంచి చక్కటి మాట మనకు ఇంకొక మాట జ్ఞాపకం వస్తుంది. ఇందులోనే 16వ వచనం కూడా చదువుకున్నంత ఉండే. మొదటి అధ్యాయం 16వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఆ స్థాయికి పొందుకున్నాం. మరి ఆయన పరిపూర్ణతలో మనకి ఏమొచ్చేయాలి? పరిపూర్ణత వచ్చేయాలి. వండర్ఫుల్ వచనం, అద్భుతమైన వచనం ఇది. ఆయన పరిపూర్ణతలో నుండి మనం ఏం చేయాలి?
పరిపూర్ణతలోకి వెళ్ళిపోవాలి, పరిపూర్ణతలోకి వెళ్ళాలి. కృప వెంబడి కృప పొందుకోవాలి, కృప దూరం చేసుకోకూడదు. ఒక మాట జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళిపోతున్నాం. దయవించి యోహాను సువార్త ఈ మాట చూసుకుని మన ప్రభు శరీరంలోకి వెళ్ళామంటే సమయం అయింది కాబట్టి 17వ అధ్యాయము 4వ వచనం జ్ఞాపకం చేసుకుందామంటే. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచింది. అదే మాట. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి కదా. సంపూర్ణంగా ఏం చేశాడట ఆయన? నెరవేర్చి. ముందు మనం ఏం కావాలి? సంపూర్ణం కావాలి. తర్వాత దేవుడు మనకి ఇచ్చిన పని సంపూర్ణం చేయాలి. ముందు మనం ఏం కావాలి? సంపూర్ణం కావాలి. ఇంతవరకు మనం ఏమి నేర్చుకున్నాం? సంపూర్ణం కావాలని నేర్చుకుంటూ వచ్చాం. తర్వాత దేవుడు అప్పగించింది మనం చేయాలి. దాని విషయంలో కూడా సంపూర్ణంగా నెరవేర్చేవారనమాట. మరి ఆ పని చేస్తున్నామా? అవి ఏమీ లేకుండా మనం ఎక్కడికి వచ్చేస్తున్నాం? ఎక్కడికి వస్తున్నాం? శరీరంలోకి వస్తున్నాం. సంపూర్ణం అవ్వట్లేదు, పరిపూర్ణం అవ్వట్లేదు. ఏవి విషయాల్లో? తల్లిదండ్రులు ప్రేమించే విషయంలో, సహోదరులు ప్రేమించే విషయంలో, మాట విషయంలో. అంటే మాట తక్కువ, సహోదరులు ప్రేమించే విషయంలో తప్పిపోతాం. మనీ కాడ తప్పిపోతూ ఉంటాం, ధనం కాడ తప్పిపోతూ ఉంటాం. ఈ విషయాల్లో పరిపూర్ణం కాలేకపోతున్నాం. విషయాలన్నీ కూడా పరిపూర్ణంలోకి రావాలి. దానియేలు గారిలో ఏదైనా ఉందా? ఏ చిన్న లోపం లేదైనా. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన పరిపూర్ణతలోకి, సంపూర్ణతలోకి వెళ్ళిపోయాడు. అందుచేత ఆయన ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని దగ్గరికి. అతడు తన దేవుడికి భక్తి గలవాడైనందున, ఒక వండర్ఫుల్ మాట, మనకు సమయం సరిపోదు. ఏమయ్యాడట ఆయన? తన దేవునికి భక్తి గలవాడైనందున. ఇటువంటి సాక్ష్యం అనుకుంటుందండి ఈ దినాల్లో ఇటువంటి సాక్ష్యం అనుకుంటుందా? తన దేవునికి భక్తి గలవాడైనందున అన్నమాట. ఎక్కడి నుంచి రావాలి? బయట నుంచి రావాలి. తన దేవునికి ఈమె భక్తిపరురాలు, తన దేవుడికి ఇతను భక్తిపరుడు అనేటువంటి సాక్ష్యం మన జీవితాల్లో రావాలి. అట్టి పరిపూర్ణమైన స్థాయిలో మనం నడవాలి. దేవుడు మరి అట్టి పరిపూర్ణతలోకి మనం నడిపించిన కాక దేవుడి కొద్ది మాట మంది వినికిడిలో ఆశీర్వదించిన కాక. ఆమేన్. ప్రభు యొక్క శరీరంలోకి వెళ్ళకపోవడం మనం పరీక్షించుకున్నాం. జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా పరీక్షించుకుంటూ రావాలి. ఇంతవరకు దేవుని మాటలు చాలా శ్రద్ధగా వింటూ వచ్చాం. మనం చాలా జాగ్రత్తగా మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే పరిపూర్ణం కాకుండా మనం ఏం చేస్తున్నామంటే ప్రభు శరీరంలోకి వచ్చేస్తున్నాం కనుక అది మంచిది కాదు, మనకు ఆశీర్వాదం కాదు, మనకు దీవెన కాదు. దయచేసి మనం పరీక్షించుకొని ప్రభు యొక్క శరీరంలోకి వెళ్దాం. పక్షాన్ని మరొకసారి వందనాలు తెలియజేస్తున్నారండి. దైవజనుల కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యగారుకున్న బలహీనత ప్రభువు నామములో తొలగించినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో మానక జ్ఞాపకం చేసుకోండి. మనం మానక ప్రార్థించిన వారి అందరి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూ వచ్చినాయి. మరి ఈరోజు గొప్ప సాక్ష్యాన్ని మనం విన్నాం. ప్రభాకర్ గారు, తండ్రి ప్రభాకర్ గారికి గొప్ప ఆరోగ్యం దేవుడు, ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం దేవుడు అనుగ్రహించినట్లుగా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మనో విషయంలో మనం ప్రార్థించాం, దేవుడు సహాయపడ్డాడు. అలాగే బలహీనులు ఉన్నారు, మరి బలహీనుల కొరకు ప్రార్థించండి. మన మధ్యలో కుమార్తె మున్ని కొరకు మరి ప్రత్యేకంగా కూడా